సూచనతో ఇప్పటి వరకు ఉన్న మీరందరూ కూడా మరికొన్ని నిమిషాలు అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ ఇప్పుడు మరి ఇనాగ్రల్ ప్రారంభోపన్యాసం ముందు దీపాన్ని వెలిగించాల్సిందిగా మరి మా పెద్దలకందరికీ సీనియర్లకు మహిళా సోదరిమణులకు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మన నాయకుడు, ప్రియతమ నాయకుడు, హోప్ ఆఫ్ ద నేషన్ ఏం చెప్తాడో అదే చేస్తాడు, చేయగలిగేదే చెప్తాడు తప్ప చెవులలో ఎవరో ఇయర్ ఫోన్స్ ద్వారా ఇచ్చే మెసేజ్లు మన నాయకుడికి చెప్పడం రాదు. సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా జరిగేటట్టుగానే చెప్తాడు. చేయగలిగే అవకాశాలు ఉన్నదే హామీ ఇస్తాడు. కాబట్టి మనమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ ఇస్తామన్నారు, మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఇవాళ కొంతమంది దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు అని. తెలంగాణ ఇచ్చిన పార్టీ నాయకుడుగా ఇక్కడే ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఉచిత విద్యుత్ కానీ మరి రైతులను ఆదుకున్న పార్టీగా మరి ఆ నాయకుడు మన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి పటాకులు బంద్ చేయండి, దయచేసి పటాకులు బంద్ చేయండి. మాట్లాడే ఉపన్యాసం వినరాదు, దయచేసి బంద్ చేయండి. मानिक टगोर जी, रेवंत रेड्डी जी, विक्रमा भट्टी मल्लू जी, मधु याक्षी जी, दामोदर नरसिम्हा जी, जाना रेड्डी जी, पोन्नला जी, शाबिर अली जी, जीवन रेड्डी जी, उत्तम रेड्डी जी, मोहम्मद अजहरुद्दीन जी, जग्गा रेड्डी जी, भाइयों और बहनों, कांग्रेस के हमारे प्यारे कार्यकर्ता, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ రైతు సంఘర్షణ యాత్రలో పాల్గొంటా ఉన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, అజరుద్దీన్ గారు, మధు యాచ్కి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకి, నాయకులందరికీ నమస్కారం. ये जो आपका प्रदेश है, नया प्रदेश है, तेलंगाना, ये आसानी से नहीं बना था। इस प्रदेश को बनाने के लिए तेलंगाना के युवाओं ने, तेलंगाना के माता ने अपना खून, अपने आंसू दिए थे। और ये प्रदेश किसी एक व्यक्ति के लिए नहीं बना था, ये एक सपना था, तेलंगाना के जनता का सपना था। మన రాష్ట్రము కొత్త రాష్ట్రము నవరాష్ట్రంగా ఏర్పడ్డది. ఇది చాలా సులువుగా చాలా మంది యువకులు, అమ్మలు, అక్కలు వారి శ్రమతో, వారి రక్తంతో, వారి కన్నీళ్లతో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి మనిషి గురించి రాష్ట్రం ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న యువకులకి, రైతు సోదరులకి, కార్మిక సోదరులకి, ఉద్యోగులకి, వారికి రాబోయే కాలంలో సుభిక్షమైన రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. 8 साल हो गए. मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना का जो सपना था, प्रगति का सपना, उस सपने का क्या हुआ? पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना की जनता को क्या फायदा मिला? क्या आपको रोजगार मिला? आज यहां पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं. ये किसकी जिम्मेदारी है? और ये अकेली नहीं है. ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की. किसकी जिम्मेदारी है? ఈ రోజు 8 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన విషయంలో మిమ్మల్ని అందరినీ నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. తెలంగాణ మరి ఏ విధమైతే మనం కలలు కన్నామో తెలంగాణ కళ ఏమైంది? ఆ కళ గురించి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతా ఉంది. దానివల్ల మనకు ఏమి లాభం జరుగుతా ఉందో మీరు ఆలోచన చేయాలి. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు. ఈరోజు ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి అనేక మంది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి? వేదికపై ఉన్న ఈ రైతు కుటుంబాలే కాదు, ప్రతిరోజు అనేక మంది, నెలకు 1000 మంది వరకు, వీరొక్కరే కాదు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. सपने को पूरा करने के लिए आपने अपना खून, अपने आंसू दिए, आप लड़े, मगर हम भी आपके साथ खड़े थे. कांग्रेस पार्टी ने भी आपके साथ ये लड़ाई लड़ी और अंत में कांग्रेस पार्टी ने और सोनिया गांधी जी ने ये काम पूरा करके तेलंगाना की जनता को दिया. और भाई और बहनों, आप ये मत भूलिए, ये काम कांग्रेस पार्टी के लिए आसान नहीं था. कांग्रेस पार्टी को नुकसान हुआ, हमें मालूम था कि हमें नुकसान होने जा रहा है, मगर हम तेलंगाना की जनता के साथ खड़े हुए और हमने मिलकर, आपके साथ मिलकर आपको नया प्रदेश दिया. మీ అందరి కళ నెరవేర్చడానికి అనేక మంది రక్తంతో కూడిన, కన్నీటితో కూడుకొని ఈరోజు అనేక మంది తెలంగాణ వీర యోధులు పోరాటం చేశారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసింది.
ప్రధానంగా సోనియా గాంధీ గారి చొరవ వల్ల అనేక మంది ఆత్మదానాలకు సంబంధించి సానుభూతితో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ సాధనలో ఈ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని, నష్టం జరిగిన ఈ ప్రాంత ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी, किसानों की सरकार बनेगी, मजदूरों की सरकार बनेगी, गरीबों की सरकार बनेगी। पता लगा जनता की सरकार नहीं बनी। आज तेलंगाना में कहा जाता है कि चीफ मिनिस्टर है, मगर ये चीफ मिनिस्टर नहीं है, ये राजा है। ఈరోజు మీరందరూ ఆలోచన చేస్తారు, మేము ఆలోచన చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ఆశించాము. రైతుల ప్రభుత్వం ఏర్పాటవుతుందని, కార్మికుల ప్రభుత్వం ఏర్పాటవుతుందని, బీద బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని, యువతకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశించినాం. కానీ ఆ కల నెరవేరలేదు, అది కాలేదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉంటాడని, ఆ ముఖ్యమంత్రి ప్రజాస్వామికమైన ముఖ్యమంత్రి ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతలేడు. మరి రాజాలాగా, ఒక రాజులాగా పరిపాలన వ్యవస్థను ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నా. राजा और मुख्यमंत्री में क्या फर्क होता है? मुख्यमंत्री जनता की आवाज को सुनता है, राजा जनता की आवाज को नहीं सुनता है। राजा जो करना चाहता है वो कर डालता है। ఈ రెండింటిలో వ్యత్యాసం ఉంది. రాజు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి అనే పదాల్లో వ్యవహారంలో వ్యత్యాసం ఉంది. ముఖ్యమంత్రి అనేవారు ప్రజలకు సంబంధించిన వ్యక్తిగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారు. రాజు అనేవారు తన సొంత పరిపాలన వ్యవస్థ గురించి, ప్రజల గురించి ఆలోచన చేయలేరు అని మనవి చేస్తా ఉన్నా. मुख्यमंत्री लोकतंत्र में भरोसा करता है। मुख्यमंत्री जनता की बात सुनकर निर्णय लेता है। राजा को लोकतंत्र से कुछ लेना देना नहीं। जो राजा के दिल में आता है वो राजा कर देता है। यह फर्क है। ముఖ్యమంత్రి ప్రజాస్వామిక విధానంలో ప్రజల మాటలు విని పరిపాలన కొనసాగిస్తారు. కానీ రాజు అనేవాడు వారి సొంత అభిప్రాయాలతో, సొంత నిర్ణయాలతో ప్రజలకు సంబంధం లేకుండా మరి పరిపాలన కొనసాగిస్తారని మనవి చేస్తా ఉన్నా. छत्तीसगढ़ में हमारी सरकार है। चुनाव के समय हमने 2 वायदे किए थे, बड़े वायदे किए थे। पहला वायदा कि छत्तीसगढ़ के किसानों का हम कर्जा माफ करके दिखा देंगे, और दूसरा वायदा पैडी को हम 2500 रुपए में खरीदेंगे। ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు 2 ఎన్నికల హామీలు ఇచ్చాం. ఒకటి రైతుల రుణమాఫీ, రెండవది పండించిన వరి పంటకి
కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తా ఉన్నాం. किसानों ने हमें कहा कि हमें कर्जा माफी की जरूरत है और हमें 2500 रुपए आप दीजिए. हमने उनकी आवाज सुनी और आज आप जाइए, छत्तीसगढ़ जाइए और वहां पूछिए धान के लिए क्या दाम मिलता है. पूरा छत्तीसगढ़ का किसान आपको बताएगा कि छत्तीसगढ़ में 2500 रुपए पर धान मिलता है. आज आपके जो चीफ मिनिस्टर हैं किसानों की आवाज नहीं सुन रहे हैं. 2-3 बड़े उद्योगपतियों की आवाज सुनते हैं, उनके लिए काम करते हैं, मगर किसानों की आवाज नहीं सुनते हैं. और जो छत्तीसगढ़ के किसान ने कहा था वही तेलंगाना का किसान कह रहा है. तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए. ఛత్తీస్గఢ్లో మాకు రైతులు చెప్పారు రుణమాఫీ చేయాలని, వరికి 2500 రూపాయలు ఇవ్వాలని మాకు చెప్పడం జరిగింది. మీరు అడగండి ఛత్తీస్గఢ్లో ఉన్న రైతు సోదరులని, వారికి ఈరోజు క్వింటల్కి వరి ధాన్యానికి సంబంధించి 2500 రూపాయలు వస్తా ఉన్నాయా లేవని. ఇక్కడ మీ ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి 2 లేక 3 వ్యాపారుల మాట వింటా ఉన్నారు, రైతుల మాట వింటలేరు. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర దొరకటం లేదు. ఈ ప్రాంతంలో మిర్చి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులు గాని, పత్తి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులకి కనీస మద్దతు ధర అందటం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నాం. छत्तीसगढ़, तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी. आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है. आप घबराइए मत, डरिए मत. यह काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी. తెలంగాణ రైతు సోదరులకు మనవి చేస్తా ఉన్నాం, మీరు ఆందోళన చెందవద్దు. మీకు రాబోయే కాలంలో 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతుందని మీరు భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఎక్కువ సమయం లేదు, మీరందరూ కలిసి ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీకు ఇచ్చిన హామీని నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం. ये खोखले शब्द नहीं है, ये तेलंगाना के सपने को पूरे करने का पहला कदम है. किसानों की मदद, किसानों की रक्षा के बिना तेलंगाना का सपना पूरा नहीं हो सकता है. ఈరోజు ఇవి మేము చెప్పే మాటలు వట్టి మాటలు కాదు. ఏ కలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఈ తెలంగాణ రైతులు వారి జీవితాల్లో ఇంకా మెరుగైన జీవితాలను చూస్తామని ఆలోచన చేశారో, ఈ తెలంగాణ రైతుల ప్రగతి గురించి ఖచ్చితంగా మేమిచ్చిన మాటను నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం. अभी हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की,
15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ఇది ఈరోజు ఇప్పుడే మనము వరంగల్ డిక్లరేషన్ అనే ఈ సభలో డిక్లేర్ చేశాం. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు నేరుగా రైతులకు లాభమయ్యే విధంగా ఇప్పుడు డిక్లేర్ చేశాం. రేవంత్ గారు ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆ డిక్లరేషన్ కు సంబంధించిన అనేక అంశాలని మీ ముందుకు పెట్టడం జరిగింది. ఇది కేవలం డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రైతులకిచ్చే కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ అని నేను తెలంగాణ రైతులకు మనవి చేస్తాను. तेलंगाना के हर किसान को यह डिक्लेरेशन पढ़ना चाहिए। और जब आप इस डिक्लेरेशन को पढ़ेंगे, आप यह बात याद रखिए कि इस डिक्लेरेशन का हर शब्द कांग्रेस पार्टी की गारंटी है। మీరు ప్రతి రైతు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు డిక్లరేషన్ ని చదవాలి. మీరు చదివి ఈ డిక్లరేషన్ లో ఉన్న ప్రతి అంశం విషయంలో మేము చెప్పదలుచుకున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. రైతు సోదరులను మరి ఆదుకునే కార్యక్రమం భాగంలో బాధ్యతగా అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. और ये हम इसलिए कर रहे हैं क्योंकि हम जानते हैं कि अगर किसान कमजोर रहेगा तो तेलंगाना का सपना पूरा कभी नहीं हो सकता है, क्योंकि किसान ही इस प्रदेश की नींव है, फाउंडेशन है। ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, రైతులు బలహీనపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో నడవలేదు. అలాంటి సందర్భంలో ఈ డిక్లరేషన్ రైతు సోదరులకు ఒక పునాదిగా మన రాష్ట్రంలో కొత్త వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతు సోదరులకు, రైతు కూలీలకి, కౌలు రైతులకి ఒక పునాది ఈ డిక్లరేషన్ అని మనవి చేస్తా ఉన్నాం. मैंने पहले आपसे सवाल पूछा था कि तेलंगाना के साथ धोखा किसने किया। तेलंगाना का जो सपना था उससे किसने धोखा किया। तेलंगाना से हजारों करोड़ रुपए किसने चोरी किए, उस व्यक्ति का नाम क्या है? नहीं, सुनाई नहीं दिया, फिर से बोलिए, क्या नाम है उसका? तो आप एक बात अच्छी तरह समझ लीजिए और कांग्रेस का हर नेता, हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे। जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है, जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है, उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा। మిమ్మల్ని ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగా, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను మోసం చేశారని. తెలంగాణ కళని ఎవరు మోసం చేశారని, వేల కొలది రూపాయలకు సంబంధించిన అవినీతి ఎవరు చేశారు, దీనికి కారకులు ఎవరు,
నష్టం చేసిన వారెవరు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు గట్టిగా చెప్పాలా మీరు అని, ఈ మోసం చేసిన వారు ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యావత్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు మీరందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారిని, తెలంగాణ కళలని మోసం చేసిన వారిని, వారితోని ఏ విధమైన మనకు వారికి ఏ విధమైన సంబంధం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మేము మనవి చేస్తా ఉన్నాం. और अगर ये सवाल आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया, उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे. ఇప్పటి నుంచి ఈ ప్రశ్న ఏ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు అడిగినా కాంగ్రెస్ పార్టీలో నుంచి వారిని బహిష్కరణ చేయబడటం జరుగుతుంది. चाहे वो कोई भी हो, कितना भी बड़ा हो, उसको हम पार्टी से बाहर कर देंगे. వారు ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ వారిని పార్టీ నుంచి బహిష్కరించబడుతుందని మనవి చేస్తా ఉన్నాం. आप अगर किसी भी कांग्रेस पार्टी के नेता को टीआरएस से समझौता करना है तो या वो टीआरएस में चला जाए या फिर बीजेपी में चले जाए. మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీతోనైనా బీజేపీ పార్టీతోనైనా ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నా, అనుబంధం పెట్టుకున్నా వారు టిఆర్ఎస్ లకు పోవచ్చు, బీజేపీలకు పోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని మనవి చేస్తా ఉన్నాం. हमें उस व्यक्ति की कोई जरूरत नहीं है. మాకు ఆ వ్యక్తి అవసరం లేదు. हम यहां हमारी विचारधारा की लड़ाई है. हम राजा से समझौता नहीं करेंगे. हम टीआरएस को चुनाव में हराएंगे. टीआरएस को चुनाव में हराएंगे और सीधी कांग्रेस पार्टी और टीआरएस की लड़ाई होगी. మనం ఈ రోజు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం గురించి పోరాటం చేస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడగొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. और एक बात और याद रखिए, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया और तेलंगाना के किसानों से, मजदूरों से, युवाओं से लाखों करोड़ रुपए चोरी किए, उसको हम माफ नहीं करने वाले हैं. ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను ఎవరైతే నష్టం చేసిండ్రో, ఈ తెలంగాణ ప్రాంత యువతని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కార్మికులని, ఉద్యోగస్తులని ఎవరైతే నష్టం చేసిండ్రో, వారి పేరు చెప్పి అవినీతి చేసిండ్రో, వారి ఈ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఊరుకోబాము, వారి వెంట పడతామని మనవి చేస్తా ఉన్నాం. और चुनाव के समय जब टिकट का सवाल उठेगा, और ये सब नेताओं को अच्छी तरह बात सुननी चाहिए,
जब चुनाव के समय टिकट की बात उठेगी तो जिस व्यक्ति ने जनता की लड़ाई लड़ी होगी उसी को मेरिट बेसिस पे टिकट मिलेगा, चाहे आप कितने भी बड़े हो, आप कोई भी हो। अगर आप किसानों के साथ नहीं खड़े थे, अगर आप गरीबों के साथ नहीं खड़े थे, तो आपको कांग्रेस पार्टी का टिकट नहीं मिलने वाला है। ఎలక్షన్ సమయంలో టికెట్ అంశం వచ్చే వరకు ప్రధానంగా ముఖ్యంగా మన నాయకులు వినాలే. ఏ వ్యక్తి అయినా ప్రజల గురించి పోరాటం చేయడో, రైతులు, పేదవారు, యువత, ఉద్యోగస్తులు, కార్మికుల గురించి పోరాటం చేయరు, వాటికి వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తి ఉండదని ఈరోజు వారు చేసిన పని మీద, వారు చేసిన పోరాటం మీద ప్రగతి రిపోర్టును తీసుకొని మెరిట్ బేస్డ్ అంశాలపై టికెట్లు ఇవ్వటం జరుగుతుందని, ఎంత పెద్దవారైనా పార్టీకి ఎంత సేవ చేసినా ప్రజల్లో ఉండి సేవ చేస్తా ఉన్న వ్యక్తికి ఎంపిక చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం. सोनिया जी ने जब तेलंगाना आपको दिया, उसके पीछे एक सपना था। तेलंगाना की जो आवाज थी उसको सुनकर सोनिया जी ने आपको प्रदेश दिया था। और प्रदेश इसलिए दिया था क्योंकि वो चाहती थी कि जो आपका तेलंगाना का सपना था वो पूरा हो। वो सपना आपका है, सोनिया जी का है, मगर मेरा भी है। और उस सपने को मैं आपके साथ पूरा करना चाहता हूं। సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు దాని వెనుకాల ఒక బలమైన కళ ఉండేది. ఆ కళ నెరవేరాలని సోనియా గాంధీ గారు ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే వారు కన్న కళ, వారితో పాటు మీరందరి కన్న కళ, మీతో పాటు నేను కూడా కన్న కళ నెరవేరటానికి మీతో పాటు ప్రయాణం చేసి ఆ కళ నెరవేర్చడానికి ఆర్నిశలు కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నాం. तो जहां भी मेरी जरूरत होगी, जहां भी आप मुझे बुलाना चाहते हो, जहां भी मैं तेलंगाना की मदद कर सकता हूं, मैं करने को तैयार हूं. మీరు నా అవసరం ఎక్కడున్నా, ఎప్పుడున్నా, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మీరు ఎప్పుడు నన్ను రమ్మన్నా మీ తరఫున వచ్చి మీతో పాల్గొంటానని మనవి చేస్తా ఉన్నాం. ये सिर्फ आपकी लड़ाई नहीं है, ये सिर्फ तेलंगाना के किसानों की, युवाओं की लड़ाई नहीं है, ये कांग्रेस पार्टी की लड़ाई है और ये मेरी लड़ाई है. ఇది మీ ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్ర యువతిది, యువతి యువకులది. కానీ రైతుల గురించే కాదు, మీ పోరాటమే కాదు, ఇది నా పోరాటం. నా పోరాటంతో పాటు ఈ తెలంగాణ కళను, రాష్ట్రం ఏర్పాటు కావటం కంటే ముందు ఏ విధంగా కళను కన్నామో ఆ కళను కనడానికి కాంగ్రెస్ పార్టీ మీ పోరాటంలో
ముందుండి కాంగ్రెస్ పార్టీ పోరాటం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. मैंने पहले कहा था कि जो भी व्यक्ति कहता है कि टीआरएस के साथ समझौता होना चाहता है उसे या बीजेपी में या टीआरएस में चला जाना चाहिए, क्योंकि समझौता अगर है तो बीजेपी और टीआरएस का समझौता है. आप याद रखिए, जब नरेंद्र मोदी जी ने 3 काले कानून पार्लियामेंट में पास किए थे तो टीआरएस के नेता क्या कह रहे थे? ఇంతకుముందు చెప్పాం, ఏ వ్యక్తి అయితే టిఆర్ఎస్ బీజేపీతోని సంబంధాలు పెట్టుకుంటారో ఒప్పందం కుదుర్చుకుంటారో వారు టిఆర్ఎస్ బీజేపీలోకి పోవాలని. ఇది కేవలం మాటకే కాదు, టిఆర్ఎస్ బీజేపీ ఒకటి, వీర ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో 3 నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికారు టిఆర్ఎస్ పార్టీ వారిని మనవి చేస్తా ఉన్నాం. बीजेपी जानती है कि वो तेलंगाना को डायरेक्टली रूल नहीं कर सकते. वो जानते हैं कि तेलंगाना में उन्हें रिमोट कंट्रोल की जरूरत है. బీజేపీకి తెలుసు తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు. అందుకోసమే బీజేపీ వారు కేంద్రంలో ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. बीजेपी जानती है कि कांग्रेस बीजेपी से कभी समझौता नहीं कर सकती. इसलिए बीजेपी चाहती है कि तेलंगाना में टीआरएस की सरकार रहे. బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్ బీజేపీ తోని పొత్తు ఉండదు, ఒప్పందం ఉండదు, సంబంధం ఉండదని. అందుకోసమే బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతునిస్తా ఉంది. వారి ద్వారా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం. और सबूत यह है कि तेलंगाना के चीफ मिनिस्टर जितना भी पैसा चोरी करना चाहते हैं कर सकते हैं, और बीजेपी की सरकार ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती है. సాక్ష్యము మనమందరం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కానీ ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా కానీ విచారణ జరుపుతలేదు. మీరు గమనించమని కోరుతా ఉన్నాం. ये रैली किसानों के लिए थी, किसानों को भरोसा देने के लिए थी, वरंगल डिक्लेरेशन के लिए थी. हम चाहते थे कि तेलंगाना के किसानों को मालूम हो कि कांग्रेस पार्टी एक साथ उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है. ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభ రైతులకు సంబంధించి వారికి ఆత్మస్థైర్యం కలిగించడానికి, వారికి భరోసా ఇవ్వటానికి, దానికి తోడు వరంగల్ డిక్లరేషన్ చెప్పడానికి తెలంగాణ రైతు సోదరులకు మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ
ఎల్లప్పుడు కూడా రైతు సోదరులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వారితోని నడుస్తుంది, వారికి అండగా నిలబడుతుందని ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. किसानों को हमने इसलिए मैसेज दिया क्योंकि वो इस प्रदेश की नींव है, फाउंडेशन है. अगली रैली में हम आदिवासियों को ऐसा ही मैसेज देना चाहते हैं. ఈ రోజు ఈ సభ ద్వారా రైతులకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి రైతు సోదరులు ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు మనం ఇచ్చే ఈ సందేశం రైతు సోదరులకు ఒక పునాదిగా చెప్పటానికి ప్రధానమైన అంశాలు ముందుకు పెట్టాం. రాబోయే కాలంలో ఆదివాసులకు సంబంధించి ఇదే విధమైన సభను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం. और उनकी जो लड़ाई है 10% रिजर्वेशन की जो लड़ाई है उसमें हम उनकी पूरी मदद करने जा रहे हैं. ఆదివాసులకు సంబంధించి ట్రైబల్స్ కు సంబంధించి వాళ్ళ పోరాటం ఏదైతుందో 10% రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వారి పరంగా పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం. तेलंगाना बनने के बाद आपने टीआरएस को 2 बार मौका दिया और टीआरएस ने तेलंगाना के जनता को धोखा दिया. अब आप कांग्रेस पार्टी को एक मौका दीजिए और किसानों की, गरीबों की सरकार हमें बनाने दीजिए. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు 2 మార్లు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు వారు మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రైతులకు, యువతకి, అన్ని వర్గాల పేదవారికి, బలైన బడుగు వర్గాలకు, మైనారిటీలకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు చేస్తాం. कांग्रेस पार्टी ही आपके साथ मिलकर तेलंगाना के सपने को पूरा कर सकती है. కాంగ్రెస్ పార్టీ మీ అందరితోని కలిసి తెలంగాణ కలని నెరవేర్చడానికి మీతో పాటు పయనం చేస్తూ ఉంటారు. आज शाम आप दूर दूर से मेरी बात सुनने आए, इसके लिए आप सबको दिल से धन्यवाद. नमस्कार, जय हिंद. మీరందరూ కూడా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి మా మాటను వినడానికి వచ్చిన